గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తూకుంట నర్సారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్ కుమార్ వర్గీయులు కొండపాక మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు. ఇటీవల గజ్వేల్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి వివేక్ ఎదుటే విజయ్ కుమార్ ను కులం పేరుతో నర్సారెడ్డి దూషించారని ఆరోపిస్తున్నారు. విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఇప్పటికే నర్సారెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఇదంతా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు చేయిస్తున్నారని నర్సారెడ్డి వర్గం ఆరోపిస్తోంది. దళితులకు కూడా ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు. దళితుడు అనే వ్యక్తిని స్టేజ్ పైకి ఎక్కితే అది రెడ్ల మనోమానంతో దళితుడిని దూషించడం జరిగింది. స్థితిలో ఉంది. ఇప్పుడు దళితుడు తెల్ల బట్టలు వేసుకోవద్దా, రోడ్డు మీద తిరగొద్దా, రాజకీయం అవసరం లేదా? ఈ రాజకీయాన్ని అణచివేసిన వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాను. నర్సారెడ్డి జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి నర్సారెడ్డి గారు అకారణంగా విజయ్ కుమార్ పైన దాడి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దాడులు అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. ఉండపాకలో 4 బూతులు ఉండే 4 బూతులలో మెంబర్షిప్లో మేము దగ్గర నుండి పనిచేసినాం. ఆ టైంలో నర్సారెడ్డిని ఇన్వైట్ చేస్తే కూడా ఆయన రాలేదు. చాలా సందర్భాలను వ్యక్తిగతంగా మాట్లాడి నర్సారెడ్డితో చాలా కాలం కలిసి పనిచేసిన నాకు నర్సారెడ్డి పట్ల వ్యక్తిగతమైన ఎలాంటి ద్వేషం లేదు. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది బతకాలే. గజ్వేల్లో గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ లేదు. 2009 నుంచి 14 వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత జరిగిన ఏ ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేదు.